మహోన్నతుడా మీకు స్తోత్రం, సర్వోన్నతుడా మీకు స్తోత్రం. తండ్రి నీ పాదసనకు కూర్చాము యేసయ్య. తండ్రి నేను మాట్లాడు తండ్రి, నేను నడిపించు తండ్రి. హల్లెలూయా. స్తోత్రం 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 యేసురాజా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రం. దయగలిగిన యేసయ్యా మీకు స్తోత్రం. అద్భుతాలు జరిగించు దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం. రాజా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నువ్వు గొప్ప కార్యాలు జరిగించే దేవా నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. అద్భుత కార్యాలు జరిగించే దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Lord, this evening we came to your presence, O Father. It is in our prayers, Jesus. You do great miracles, Lord. You do mighty miracles, Father. Hallelujah, 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 hallelujah. తండ్రి నీకు స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రం రాజా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం. Hallelujah, 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 hallelujah. Greetings to you all in the precious name of our Lord Savior Jesus Christ. I heartily invite you everyone for this live worship. Let's all glorify my Jesus' name. God has given such a wonderful and precious evening and precious time to praise Him and worship Him with you all people. So let us all glorify my Jesus' name. Hallelujah. God is going to do great miracles. God is going to do wonderful miracles. Hallelujah. యేసయ్యను స్తుతిద్దామా. ఆయన అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు. స్తుతిద్దామా యేసయ్యని. ఈ ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రియులారా. తండ్రి మీకు స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నా తండ్రి పాద సన్నిధికి వచ్చాము. నా తండ్రి నీకు స్తోత్రం. మీ చిత్తము చొప్పున, మీ ఆలోచన చొప్పున నా తండ్రి లైవ్ ఆరాధనలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. లైవ్ జరుగుతుండగా పాల్గొంటున్న బిడ్డల జీవితాలలో అయ్యా బలమైన కార్యాలు జరిగించండి. ఈ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్యా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా అయ్యా నీ ఆలోచనను ఇస్తాను. నీ నడిపింపులో మమ్మల్ని నడిపించుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. సమయంలో పాటలు పాడుకొని దేవుని నామం మహిమపడదామా. ఆయన నామం ఎంతో ఘనమైనది ప్రియులారా. ఆయన నామం ఎంతో గొప్పది. యేసుని స్తుతిద్దామా. తండ్రి నీకు స్తోత్రం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. స్తుతిద్దామా యేసయ్యని. హల్లెలూయా. ఆయన నామం ఉన్నతమైన నామం. ఆయన నామం మహిమ కలిగిన నామం. ఆయన నామంలో అద్భుతాలు జరుగుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ పాట పాడుచున్నగా దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అందరి ప్రార్థన పూర్వకంగా వేసే సన్నిధిలో మనం ఆరాధిద్దాము. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో ఘనమైనది. ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో ఘనమైనది.
ఆరాధించగా మన్నాను కురిపించిన దేవుడు. ఈరోజు మనం ప్రార్థిస్తే మన ఆకలి తీర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడు అవుతున్నాడు. హల్లెలూయా. స్తుతిద్దాం యేసయ్యను మనసారా ఉత్సాహముతో స్తుతిద్దాం. స్వరమెత్తాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి. యెహోవా నీ నామము అందరూ కలిసి పాడదాం. ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. హల్లెలూయా. శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రం. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరే. అందరూ కలిసి అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యేసుని స్తుతిద్దామా? ఎంతో ఘనమైనది యెహోవా నీ నామము, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యేసయ్యా ఎంతో ఘనమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరే. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరే. అందరూ కలిసి పాడదామా? యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఓ ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యను స్తుతిద్దామా? హల్లెలూయా. We praise you, Father. యేసయ్యను స్తుతిద్దామా? రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదను. రండి యెహోవాను
కార్యాలు జరిగించే దేవుడు అయించున్నాడు. అద్భుత కార్యాలు, శక్తివంతమైన కార్యాలు జరిగించే దేవుడు అయించున్నాడు. యేసయ్యను స్తుతిద్దామా? కష్ట నష్టములు ఎన్నున్నా, ఒక్కసారి ఎదురైనా ఆయన మనకు ఆశ్రయులారా స్తుతిద్దామా యేసయ్యను. కష్ట నష్టములు ఎన్నున్నా, ఒక్కసారులు ఎదురైనా, కష్ట నష్టములు ఎన్నున్నా, ఒక్కసారులు ఎదురైనా, ఆయనే మనకు ఆశ్రయం. ఇరుకులలో ఇబ్బందులలో ఆయనే మనకు ఆశ్రయం. ఇరుకులలో ఇబ్బందులలో, ఇరుకులలో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి. అందరు కలిసి పాడదామా? యేసయ్యను స్తుతిద్దామా? రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి అందరు కలిసి పాడదామా? చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిద్దామా యేసయ్యను? సంతోషంగా యేసయ్య నామమును స్తుతిద్దామా? ఆమేన్. హల్లెలూయా. రండి స్తుతించుపాడు, రారాజు యేసుని చేరి, రండి స్తుతించుచుపాడు, రారాజు యేసుని చేరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలిసి పాడదామా? యేసయ్యను స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకి యేసయ్యను స్తుతిద్దామా? ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. అటు జోషువా, తిమోతి, బ్రదర్ తిమోతి గారు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సునీత మీనా, ప్రైజ్ లార్డ్. శ్యామ్ కుమార్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవా స్తోత్రం, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, అద్భుతాలు జరిగించండి ప్రభువుకు స్తోత్రం. దేవా బ్రదర్ విజయ్ కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబంలో ఉన్న సమస్త నా తండ్రి వ్యాధులను యేసు నామములో తొలగించండి. యేసు నామములో నా తండ్రి మీ స్వస్థత కుటుంబమైంది బిడ్డలపైకి దిగి వచ్చినందుకు స్తోత్రం. ఆశీర్వదించండి దేవానికి స్తోత్రం. శ్రీ యేసు కాంతిలో నిలచి సాధించు జీవిత యాత్ర, పాపములన్నిటి బాబును భజించు యేసుని నామం. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, పాపములన్నిటి బాబును భజించు యేసుని నామం. చేతులపై హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్.
ఆమేన్ 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 ఆమేన్. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి అందరు కలిసి ప్రార్థన స్తుతిస్తామా? నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. స్తుతిస్తామా యేసయ్యని? నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తండ్రియు నా తండ్రియు ఒకవేళ విడచినను, అపకాలమందు చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. అపకాలమందు చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. అందరు కలిసి యెహోవా నాకు దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యేసయ్యను స్తుతిద్దామా? మన బాధలన్నీ తీర్చే దేవుడు అయించున్నాడు, మన కన్నీని నచ్చి తుడిచే దేవుడు అయించున్నాడు. యేసయ్యను స్తుతిద్దామా? తండ్రి నీకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రం. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తుతిద్దామా యేసయ్య? యేసయ్యా నీ స్తోత్రం. నా కొండయు నా కోటయు నాకాశ్రయము నీవే. నా కొండయు నా కోటయు నాకాశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. स्तुति हो तेरी आराधना, हे मेरे प्यारे प्रभु। तेरी स्तुति हो तेरी आराधना, हे मेरे प्यारे प्रभु। आनंद देने वाले ओ तेरी आराधना, उत्तर देने वाले ओ तेरी आराधना, आनंद देने वाले ओ तेरी आराधना।
కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును. పచ్చిక గల చోట్ల మనకి పరట చేసే దేవుడు యేసుని స్తుతిద్దామా. పచ్చిక గల చోట్లలో నాయన పరట చేయును, పచ్చిక గల చోట్లలో నాయనే పరట చేయును. శాంతికరమైన జలములలో, శాంతికరమైన జలములలో నాయనే నడిపించును, నాయనే నడిపించును, నాయనే నడిపించును, నాయనే నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును, మనకేమి కొదువగును, నాకేమి కొదువగును. స్తుతిద్దామా యేసుని. యేసుని స్తుతిద్దామా. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, నరులెల్లారు నన్ను విడిచినా ప్రియ ప్రభువేన పరిహారి, నరులెల్లారు నన్ను విడిచినా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి. యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా రూవా, యెహోవా రఫా, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా రూవా, యెహోవా రఫా, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా రూవా, యెహోవా రఫా. సిస్టర్ మాలతి ప్రైజ్ లార్డ్. సమస్తకు ప్రైజ్ లార్డ్. యేసుని స్తుతిద్దామా. జీసస్ హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా దేవా స్తోత్రం. దేవానికి స్తోత్రం. చేతులపైకి యేసుని స్తుతిద్దామా. ఆయన అద్భుత కార్యాలు జరిగించే దేవుడై జీసస్. యేసుని స్తుతిద్దామా. యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా దేవా నీకు స్తోత్రం. స్తుతిద్దామా యేసయ్యని. హల్లెలూయా.
చేతులు పైకి దేశాన్ని స్తుతిద్దామా. అద్భుత కార్యాలు జరిగించి దేవుడు ఇచ్చినాడు. உயிரோடு எழுந்தவரே உம்மை ஆராதனை செய்கிறோம். ஜனனத்தில் ஜெயித்தவரே உம்மை ஆராதனை செய்கிறோம். உயிரோடு எழுந்தவரே உம்மை ஆராதனை செய்கிறோம். ஜீவனின் அதிபதியே உம்மை ஆராதனை செய்கிறோம். அல்லேலூயா ஹோசன்னா அல்லேலூயா ஹோசன்னா ஹோசன்னா அல்லேலூயா ஹோசன்னா அல்லேலூயா ஹோசன்னா அல்லேலூயா ஹோசன்னா அல்லேலூயா ஹோசன்னா ஹோசன்னா அல்லேலூயா ஹோசன்னா அல்லேலூயா ஹோசன்னா. స్తుతిస్తామా యేసయ్యని. యేషువా ఓ యేసయ్యని స్తుతిస్తామా. महिमा करते हुए अपने हाथों को उठाकर आराधना करते हैं. महिमा करते हुए अपने हाथों को उठाकर आराधना करते हैं. तू है महान, तू करता अद्भुत काम, तेरा जैसा कोई नहीं, तेरा जैसा कोई नहीं. तू है महान, तू करता अद्भुत काम, तेरा जैसा कोई नहीं, तेरा जैसा है कोई नहीं. सब लोग हाथ उठाकर तू है महान, तू करता अद्भुत काम, तेरा जैसा कोई नहीं. यीशुआ तेरा जैसा कोई नहीं. तू है महान, तू करता अद्भुत काम, तेरा जैसा कोई नहीं, तेरा जैसा है कोई नहीं. ऐसे స్తుతిస్తామా. We praise you, Lord. Who am I to the Lord of all the earth? Prepared to know my name, prepared to feel my heart. Who am I to the bright morning star? Choose to light the way for my ever wandering heart. Not because of who I am, but because of what you've done. Not because of who I am, but because of who you are. I am laughing in daily, building on tomorrow. The well dust in the ocean, wherever in the wind, still you hear me when I'm calling. You'll catch me when I'm falling. Did you tell me who I am? I am yours. Jesus, we
because of me, Lord, but because of what you've done, Jesus. We praise you, Lord. I am now quickly fading, and then not tomorrow. The way I toss in ocean, wait for it new wind, still you're near me when I'm calling. Lord, you catch me when I'm falling, and you told me who I am. Oh, ఆఖరిసారిగా చేతులు పైకి వేసి స్తుతిద్దామా? యేసయ్యా, ఆయన మన ప్రాణం ఇచ్చినాడు ప్రియులారా. లోకమంతా మనిషినా ఎవరు చేయవదిలినా అలాగే చేయవదిలే దేవుడు కాదు ఆయన. యేసుని స్తుతిద్దామా? లోకమంతా మాయేనయ్యా, నీ కృపయే నాకు చాలునయ్యా. లోకమంతా మాయేనయ్యా, నీ కృపయే నాకు చాలునయ్యా. నీ నామం స్తుతించెదను యేసయ్యా, నీ నామం పొగడెదను రాజా. నీ నామం స్తుతించెదను యేసయ్యా, నీ నామం పొగడెదను. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతించును యేసయ్యా. నా ప్రాణమా నిన్నే స్తుతించును, నా ప్రాణమా నిన్నే, నా ప్రాణమా నిన్నే స్తుతించును. నా ప్రాణమా నిన్నే స్తుతించు. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతును యేసయ్యా. నా ప్రాణమా నిన్నే స్తుతింతును. హల్లెలూయా. జీసస్ స్తోత్రం. యేసయ్యను స్తుతిద్దామా? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రియులారా. కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 7-8 వచనాలు. సామెతలు 3వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టును, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. హల్లెలూయా. ఆమేన్. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనలో ఉన్న చెడుతనమును మొదటిగా మనం తీసివేసుకోవాలి. మనకు ఆరోగ్యం కలగాలంటే మనకు మెడిసిన్ ద్వారా ఆరోగ్యము స్వస్థత కొంతవరకే కానీ పరిపూర్ణమైన ఆరోగ్యం స్వస్థత మన యేసయ్య గాయాల నుండే మనకు పరిపూర్ణమైన స్వస్థత విడుదల కలుగుతుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కనుక మనం దేవుని భక్తి చేయడమే కాదు, మనలో ఉన్న దేవునికి అయిష్టమైన చెడు క్రియలు, చెడు తలంపులు, చెడు యొక్క మార్గములు మనం దేవుని సన్నిధిలో మనము విడిచిపెట్టినట్లయితే మనం దేవుడు ఆశీర్వదించబడతాము. హల్లెలూయా. ఈరోజు భక్తి చేస్తుంటాము కానీ
అలవాట్లను, దేవునికి అయోగ్యమైన అలవాట్లను మనం విడిచిపెట్టాము. దేవుని సన్నిధికి వెళ్తుంటాము, చిన్న చిన్న పొరపాట్లను కూడా మనము దేవుని కొరకు విడిచిపెట్టలేకపోతున్నాము. అందుకే మన జీవితాలలో స్వస్థత లేదు, మన బ్రతుకులలో ఆశీర్వాదం లేదు. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఎదుగుతుంటాము, కానీ నిజమైన భక్తి కలిగిన వారిగా మనం జీవించట్లేదు. హల్లెలూయా. మనం నిజమైన దేవుని బిడ్డలు భక్తి కలిగి జీవించినప్పుడే మనలో సమస్తము, మనలో ఉన్న పాపపు క్రియలు, మనలో దేవునికి అయోగ్యమైన స్వభావాలన్నీ దేవుడు అన్ని తీసివేసి మనల్ని పరిశుద్ధతతో నింపుతాడు. హల్లెలూయా. కనుక మనం నిజమైన భక్తి చేసినప్పుడే మనకు సమస్తమైన ఆశీర్వాదాలు, మన ఎముకలకు శక్తి, మన దేహమునకు శక్తి, మనకు ఆరోగ్యము, ఆయుష్ కూడా అన్ని మన యేసయ్య మనకు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో చూస్తుండగా ఎక్కడ చూసినా రోగాల పాలు, ఎక్కడ చూసినా కుటుంబాలలో నెమ్మది లేదు. ప్రతి దేశంలో భయంకరమైన వ్యాధులకు గురవుతున్నారు. మెడిసిన్ కూడా కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే పాపము, చెడుతనము ప్రజలలో ఏలుబడి చేస్తుంది. చెడు క్రియలు ప్రజలను ఏలుబడి చేస్తున్నాయి. ఆ అలవాట్లలో నుంచి విడిపించుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఇష్టమైన ఆశలు కలిగి జీవిస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైన కోరికలు కలిగి జీవిస్తున్నారు. దేవుడు అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యం వింటూ ఉంటాము, తిరిగి మన అలవాట్ల చొప్పున, మన ఆలోచనల చొప్పున జీవిస్తుంటాం. అందుకే ఈ రోజులో మనము శాపాన్ని అనుభవిస్తున్నాం. మన శరీరాలకు స్వస్థత ఎందుకు కలగట్లేదంటే మనము చెడుతనము, చెడు క్రియలు మనలో తీసివేసుకున్నప్పుడే మనకు నిజమైన స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని కొరకు మనం భయభక్తి కలిగి జీవించాలి, దేవుని బిడ్డలమైన మనము. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని ఏదో మన అవసరాలను బట్టి దేవుణ్ణి ఆరాధించటం కాదు, కానీ మనం కోరికల కొరకు మనము దేవుని దగ్గరికి వచ్చి వేడుకోవటం కాదు, కానీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పరిశుద్ధమైన జీవితము మనము దేవుని కొరకు జీవించినట్లయితే మనము శాశ్వతమైన రాజ్యాన్ని మనము పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఈ కోరికలు, ఈ సమస్యలు, ఈ రోగాలు ఇవన్నీ క్షణికమైనవి. మన దేవుడు క్షణంలో బాగు చేయగలడు. అయితే వీటి కొరకు మనము దేవుని భక్తి చేయకూడదు, కానీ శాశ్వతమైన రాజ్యం కొరకు, మన యేసయ్య కొరకు మనం భక్తి కలిగి యథార్థ హృదయవంతులై దేవుణ్ణి ప్రేమించే వారిగా, దేవుని మార్గములను మనం ఇష్టంగా నడిచే వారిగా మనము జీవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? నా తండ్రి నీకు స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్. అలాగే బైబిల్లో చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనము, యోసేపు చిన్నవాడండి, చిన్న వయసులోనే యోసేపు చెడుతనమునకు చోటు ఇవ్వకుండా దేవుని యందు భయభక్తి కలిగి జీవించిన వాడండి. యోసేపు చూస్తే, యోసేపుకు అక్కడ ఐగుప్తు దేశములో పోతిఫర్ దగ్గర తన ఉన్నప్పుడు, తన భార్యనే తనకు ఒక శోధనగా ఉన్నప్పుడు, అతని భార్య పాపము చేయడానికి అతన్ని కోరినప్పుడు, అయితే యోసేపు అక్కడ పాపానికి ఎంత మాత్రము చోటు ఇవ్వలేదండి. 39వ అధ్యాయం ఆదికాండము 9వ వచనంలో చదివినట్లయితే, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. హల్లెలూయా. యోసేపు చిన్నవాడు, వయసులో చిన్నవాడు, పెద్ద అనుభవం కూడా లేదు. అంత చిన్నవాడైనప్పటికీ అక్కడ పాపానికి అవకాశము చాలా పొంచి ఉంది. అయితే యోసేపు ఎంత మాత్రమో పాపానికి చోటు ఇవ్వకుండా ఆ పాపం నుంచి దూరంగా పారిపోయాడు. అంటే అతడు ఏదో పిరిగివాడని పారిపోలేదు, కానీ దేవుని భయము అతన్ని దూరపరిచింది. దేవుని భయము అతన్ని పారిపోవడానికి అతని కృప చూపింది. ఈరోజు మనము దేవుని యందు నిజమైన భక్తి చేస్తే దేవుడు మనల్ని అపాయం నుంచి తప్పించే దేవుడు అంటున్నాడు. దేవుడు మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్నాము, దేవునికి నిజంగా మన హృదయాలను సమర్పించి మనం భక్తి చేస్తే మనలో చెడు తలంపులు రావు, మనలో పాపపు క్రియలకు చోటు ఉండదు. మనము
దేవునికి యోగ్యంగా మనము జీవించగలుగుతాం. ప్రతిరోజు కూడా అపాయం నుంచి తప్పిస్తాడు. ఈరోజు ప్రతి విషయంలో మనకు దేవుడు తోడుగా ఉంటాడు. అక్కడ యోసేపుకి తన కుటుంబస్తులు ఎవ్వరు లేరు. యోసేపుకి అన్నదమ్ములు అమ్మివేశారు. యోసేపును అన్నదమ్ములు అతన్ని చాలా గాయపరిచారు. అయితే అక్కడ యోసేపుకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. నందువల్లనే దేవుడు అతనికి తోడైనాడు. హల్లెలూయా. ఈరోజు పాపము చేసే అవకాశము మనకు ఉన్నప్పటికీ కూడా మన దేవునికి మనం భయపడి జీవించాలి. ఈ లోకంలో యవనస్తులు చూస్తే అనేక ప్రేమలంటూ అనేక పాప అలవాట్లలో చాలా సులువుగా చిక్కుకోబడి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. చర్చిలకు వెళ్తూ ఉంటారు, వాక్యం వింటుంటారు, అనేక మీటింగ్లకు వెళ్తూ ఉంటారు, గొప్ప గొప్ప దైవ సేవకుల వాక్యములు వింటుంటారు. అక్కడ విని మనం తిరిగి తమ సొంత గృహాలకు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మర్చిపోయి తమ కోరికలకు ఇష్టానుసారమైన కోరికలు కలిగి ఇష్టానుసారమైన దురాలోచనలు కలిగి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు మనము దేవుణ్ణి ఆరాధించే బిడ్డలము. మనలో ఎంత మాత్రము మనకు చెడుతనానికి చోటు ఇవ్వకుండా మనము జీవించాలండి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుని పాపాన్ని సహించే దేవుడు కాదు. మనం ఎన్నిసార్లు మనము పాపము చేస్తూ మళ్ళీ తిరిగి దేవుని వద్దకు రావడము అది కరెక్ట్ కాదు. కానీ పాపము చేసి ఒకసారి ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు తిరిగి మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా వాక్యంతో మనము సరి చేసుకుంటూ దేవుని కొరకు ప్రతిరోజు మనము జీవించాలని ప్రభు పేరిట మీ అందరినీ కోరుచున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు నీతి కలిగిన దేవుడు. మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. పరిశుద్ధులకే పరలోక రాజ్యములో స్థానం ఉంది. కానీ పాపులకు ఎంత మాత్రము కూడా ప్రవేశం లేదు. కనుక మనం ఈ లోకంలో మనకు దేవుడు ఆయుష్నిచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, మనకు ఎంజాయ్ చేసి మన ఇష్టానుసారమైన కోరికలను కలిగి మనం జీవించటానికి కాదు. దేవుని చిత్తము మనం నెరవేర్చడానికి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. దేవుడు మనకు ఊపిరినిస్తున్నాడు. అది మర్చిపోయి ఈ మనుషులు చాలా వరకు ఉన్న జీవితము ఎంజాయ్ చేయాలంటూ అనేక మంది మద్యపానాన్ని సేవిస్తున్నారు. యవనస్తులు చిన్న చిన్న బిడ్డలే, అనేక మంది పురుషులు కూడా చిన్న శోధనలు వచ్చినా కూడా ఆ సమస్యలు తట్టుకోలేక మద్యపానాన్ని సేవిస్తున్నారు. దురలవాట్లకు బానిసలైపోతున్నారు. కళ్ళు ఆశించిన వల్ల చేయాలని, అనుభవించాలని ఇష్టానుసారమైన కోరికలు కలిగి తమ జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. ఈరోజు నిజమైన భక్తి మనం చేయాలి. మనం నిజమైన భక్తి చేసి మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా యోసేపును విడిపించిన దేవుడు మనల్ని కూడా విడిపించటానికి ఆయన శక్తి కలిగిన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలండి. మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో నిర్దోషులుగా ఉంటామో కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు భక్తుడు అంటున్నాడు అక్కడ, కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూసి తన దృష్టికి కనబడిన నా చేతులు నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలము మనం చేసే క్రియలకు ప్రతిఫలము మనుషులు ఇవ్వరు, కానీ దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కనుక మనం నిర్దోషులుగా దేవుని సన్నిధిలో దేవుని కనుదృష్టి మన మీద పడినప్పుడు, దేవుని చూపు మన మీద పడినప్పుడు మనం నిర్దోషులుగా కనబడాలి. హల్లెలూయా. మనుషులకు మోసం చేయొచ్చు, కానీ దేవుడు కనుదృష్టి మనల్ని ప్రతి క్షణము మనల్ని వెంటాడుతుంది. కనుక మనము దేవునికి భయపడి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. హల్లెలూయా. మనకు ప్రతిఫలం ఖచ్చితంగా మన దేవుడు ఇవ్వటానికి శక్తి కలిగిన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎంతో మంది కుటుంబాలలో సమాధానం లేదు. దేవుని భక్తికి చేస్తున్నారే కానీ అవసరాలను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అవసరాలు తీర్చుకొని తిరిగి వాళ్ళ ఆశలు కలిగి వాళ్ళ కోరికల ప్రకారంగా వాళ్ళ ఆలోచనల ప్రకారంగా నడుచుకుంటూ తిరిగి మళ్ళీ శాపంలోనికి దిగజారిపోతున్నారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడు మనము మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. మన ఇష్టం వచ్చినప్పుడు భక్తి చేసి ఇష్టం లేనప్పుడు మనం ఎంజాయ్ చేసేది భక్తి కాదది. అలాంటి భక్తి చేయటం వలన క్షణికమైన
కోసం మనం భక్తి చేయడము ఇవన్నీ మనల్ని దేవుని రాజ్యం చేర్చలేవండి. మనం దేవుని రాజ్యానికి మనం చేరాలంటే పరిశుద్ధమైన భక్తి, యేసయ్య మనకు నేర్పించిన పరిశుద్ధమైన భక్తి, ఆయన ఆజ్ఞలను గైకొనాలని, ఆయన చెప్పింది మనము చేయాలి, దైవ చిత్తానికి మనము లోబడాలి, దేవుని మాటను ఎప్పుడుకు మనము జీవితాలలో భద్రపరుచుకొని మనము దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే మనము యేసయ్యను కోల్పోతాము, యేసయ్యను మనం దూరం చేసుకుంటాము, యేసయ్యను మనము శాశ్వతంగా మనం పోగొట్టుకుంటాం. కనుక యేసయ్య మన జీవితాలలో ఉన్నప్పుడే మన జీవితాలకు విలువ, యేసయ్య మనతో ఉన్నప్పుడే మన శరీరంలో స్వస్థత, యేసయ్య మనతో ఉన్నప్పుడే మన బ్రతుకులలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కనుక మనము క్షణికమైన భక్తులు చేసి మనము శాపగ్రస్తులం కాకుండా మనము నిజమైన భక్తి వాక్యం ఏ విధంగా బోధిస్తుందో ఆ విధంగా మనము దేవుని కొరకు జీవిద్దాము. హల్లెలూయా. ఇక్కడ దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు కూడా అక్కడ దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు, కల్దీల మన రాజ్యంలో ఎవరెవరైతే పండితులు ఉన్నారో, ఎవరెవరైతే జ్ఞానవంతులు ఉన్నారు వారందరినీ పిలవండి, వాళ్ళకు కల్దీల భాష నేర్పించడానికి, వారి విద్య నేర్పడానికి, వాళ్ళకు మంచి రాజభోజనములు పెట్టి వాళ్ళను మంచిగా తయారు చేయాలి అని శాసించినప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళు అంటున్నారు, అక్కడ 1వ అధ్యాయం 8వ వచనములో, రాజు భుజించు భోజనములు పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని అధికారికి తెలియజేసుకున్నాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు దానియేలు. హల్లెలూయా. భక్తి అంటే మనము నిజంగా మన జీవిత కాలం అంతా యేసయ్యతో జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మన జీవిత కాలం అంతా యేసయ్యతో మనము నడిచే వారిగా ఉండాలి. అదే నిజమైన భక్తి. ఇక్కడ దానియేలు అక్కడ ఉన్న ముగ్గురు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా నిజమైన భక్తి చేస్తున్నారు. వారు కూడా యవనస్తులే, వారు కూడా మంచి జ్ఞాన బలము కలిగిన దేవుడు బిడ్డలే. అక్కడ 17వ వచనమును చూసినట్లయితే ఆ నలుగురు బాలురు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతను వివేచనయు అనుగ్రహించెను. వాళ్ళకు మంచి జ్ఞానవంతులు, వారు శాస్త్ర ప్రావీణ్యాలు కూడా కలిగిన వారు. అలాంటి బిడ్డలు దేవుని యందు నిజమైన భక్తి కలిగి జీవిస్తున్నారు. ఆ ప్రదేశంలో అందరూ రాజభోజనాలకు ఇష్టపడినారు కానీ అయితే ఈ నలుగురు మాత్రము దేవుని సన్నిధిలో ఆ అపవిత్రమైన భోజనము, ఆ మద్యపానము అది మేము భుజించి దేవునికి అయోగ్యంగా జీవించలేమో. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుని కొరకు వాళ్ళు పవిత్రంగా జీవించడానికి నిర్ణయించుకున్నారు. హల్లెలూయా. అందుకే వాళ్ళ జీవితాలలో ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురొచ్చినా, అగ్నిగుండం లాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు వాళ్ళ పక్షాన నుండి వాళ్ళని కాపాడగలిగిన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం భక్తి కలిగి జీవిస్తే మనకు ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు, మరణకరమైన పరిస్థితులు కూడా రావచ్చు. అయితే నా దేవుడు మన పక్షాన నిలబడి అద్భుతాలను జరిగించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమలో కల్మషము లేదు. వాళ్ళని ప్రేమించినట్లే మనల్ని కూడా ప్రేమించగలిగిన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమలో దోషం లేదు. కారణం ఏంటంటే మనం నిజమైన భక్తి కలిగి మనము దేవునితో నడవటం లేదు. అక్కడే మనము చేస్తున్న పొరపాటు. మనము నిజంగా దేవుని కొరకు భక్తి కలిగి జీవిస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలలో కూడా అనారోగ్య విషయంలో కానీ, ఆర్థిక పరంగా కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగాలలో కానీ ఎలాంటి సమస్యలైనా సరే దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలు ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనం ఎప్పుడు దేవునితో మనము సహవాసం చేయటం వలన మనకు ఎప్పుడు ఆత్మీయ ఆలోచనలతో దేవుడు మనం నింపుతాడు. ఉన్నతమైన ఆశయాలతోనే మనల్ని నింపుతాడు. మనము నామకార్థమైన భక్తి చేయటం వలన మనము దేవుని
మనం ఆరాధించలేము, దేవుని సంబంధాన్ని మనము పోగొట్టుకుంటాము. కనుక నిజమైన భక్తి చేసి మనము దేవుని కొరకు జీవిస్తాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని కొరకు మనం జీవిస్తామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకించే దేవుడు అంటున్నాడు. మనం అపాయంలో ఉన్నా కూడా మనం తప్పించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 91:14 కూడా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఉండరో కానీ అపాయాలలో, ఆపత్కాలములో, మరణకరమైన పరిస్థితిలో గాని, ఒంటరితనములో గాని, మనుషులు వస్తారో రారో కానీ, అయితే మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే మనం దేవుని యందు సంపూర్ణమైన భక్తి చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. హల్లెలూయా. యోసేపులాగా మనలో ఉన్న పాపపు స్వభావం అంటే చెడు పనులు చేస్తేనే పాపము అనుకోవడం కాదు, కానీ మనలో దేవునికి అయిష్టమైనది ఏదైనా, మనలో చిన్న కోపము కానీ, మనలో అసూయ కానీ, మనలో స్వార్థము కానీ, మనలో ఎంత మాత్రమో తిరుగుబాటుతనం కానీ ఏమీ ఉండకూడదు. ఇవన్నీ కూడా పాపానికి సాదృశ్యమే. ప్రార్థన చేసుకోకపోవటం కూడా పాపానికి సాదృశ్యమే. కనుక దేవుని యందు మనము పరిపూర్ణమైన భక్తి కలిగి యేసయ్యతో మనం జీవిస్తాము. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. యేసయ్యా, ఎంతవరకు నా తండ్రి మీరు మా మధ్యలో ఉండి నడిపించిన విధానమును బట్టి స్తోత్రాలు. ఈ లైవ్ లో పాల్గొన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటయ్యా. వారున్న పరిస్థితుల నుంచి విడిపించండి తండ్రి. వారున్న నా తండ్రి కష్టాల నుంచి విడిపించండి, అప్పుల సమస్య నుంచి విడిపించండి, అనారోగ్యాల నుంచి స్వస్థపరచండి ప్రభువా. దేవానికి స్తోత్రములు అయ్యా. నీ వాక్యంలో శక్తి ఉంది నాయన. నీ మాటలు జీవము కలిగిన మాటలు ప్రభువా. నీ మాటలలో నా తండ్రి అయ్యా, నా తండ్రి అయ్యా, బండను బద్దలు చేయి శుద్ధి వంటి అగ్ని వంటి మాటలు ప్రభువా. నీ మాటలను నా తండ్రి మేము నమ్ముచున్నాము నా తండ్రి. నీ జీవము కలిగిన మాటల చేత ప్రజలు ధైర్యపరచండి. అయ్యో, నాకు స్వస్థత లేదని ఎంతమంది కృంగిపోతున్నారు. నన్ను ఎవరు బాగు చేయలేరేమో, ఈ పరిస్థితిలో నా పరిస్థితి ఏమవుతుందో అని నా తండ్రి కలవరపడుచున్నారేమో. యేసు నామములో అలాంటి బిడ్డలను మీరు ఇప్పుడే ఈ క్షణములోనే తాకమని ప్రార్థిస్తున్నాం. నీ బలమైన హస్తమాన్ని తాకును గాక, యేసు నామములో తాకును గాక తండ్రి. పరిపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయండి ప్రభువా. యేసయ్యా, అనేక మంది యవన బిడ్డలు ప్రభువా శరీరాశలు ప్రభువా అయ్యా నా తండ్రి క్షణికమైన అలవాట్లకు బానిసలు ప్రభువా. అనేక మంది పురుషులు, స్త్రీలు కూడా ప్రభువా తండ్రి ఇష్టానుసారమైన కోరికలు కలిగి జీవిస్తుండగా ఈ రోజు నీకు అయోగ్యమైన నా తండ్రి అలవాట్లలో పడి జీవిస్తున్న బిడ్డలందరినీ యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, నిజంగా నీ వాక్య ప్రకారంగా ప్రతి బిడ్డ జీవించడానికి సహాయం దయచేయండి. యేసయ్యా, మాకు నా తండ్రి ఊపిరినిస్తున్నామంటే, మాకు నా తండ్రి అయ్యా మేము నీ సన్నిధిలో బ్రతికి ఉన్నామంటే ఇది కేవలం నీ కృప అన్నది. కనుక మా జీవిత కాలం అంతా ప్రభువా నీతో నడుస్తూ నీ కొరకు జీవించడానికి ప్రతి బిడ్డ కంటి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము దేవా. అద్భుతాలు జరిగించండి ప్రభువా. లైవ్ లో పాల్గొంటున్న బిడ్డలందరి జీవితాలలో గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. యేసు నామములో ఎవరు అనారోగ్యంలో ఉన్నా వారిని స్వస్థపరచండి తండ్రి. నీకు స్తోత్రము నా ప్రభువా. అయా నీకు స్తోత్రములు నా తండ్రి. యేసు రాజా నీకు స్తోత్రములు అయా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. నిజంగా నీ రాకడ సమీపంగా ఉంటుంది ప్రభువా. మేమందరం మేము నా తండ్రి సరి చేసుకొని ప్రభువా ప్రజలు నీ కొరకు ప్రభువా నీతి యథార్థతను విడిచిపెట్టక ప్రభువా, పరిశుద్ధతను విడిచిపెట్టక ప్రభువా, క్రీస్తు మార్గములో అయ్యా నా తండ్రి ఆ పరిశుద్ధమైన మార్గములో అయ్యా నిత్య రాజ్యంగా వెళ్ళే మార్గంలో నడవటానికి నా తండ్రి కృప చూపించండి. యేసయ్యా, బిడ్డలందరూ నా తండ్రి ఎవ్వరు నశించిపోకుండా కాపాడి సంరక్షించమని దేవా నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ఈ ఆరాధనలు ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.